జాతర వస్తే ఎవరైనా ఏం చేస్తారు? అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొని పిండి వంటలు చేసుకొని పాపాలు బంధువులతో పాటు కలిసి సరదాగా గడుపుతూ ఉంటారు. పిల్లలు సంతోషంగా ఉంటారు. కానీ తిరుపతి గంగమ్మ జాతరలో అమ్మవారిని బూతులు తిట్టే ఆచారం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మగాళ్ళు చీరలు కట్టుకొని అమ్మోరు తల్లికి మొక్కులు చెల్లించుకునే వింత ఆచారం గురించి మీకు తెలుసా? పాన్ ఇండియా మూవీ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలో కొన్ని సన్నివేశాలు తిరుపతి గంగమ్మ జాతరవే. అలాంటి వింత జాతర విచిత్ర వేషధారణల గురించి తెలుసుకోవాలి అంటే మనం తిరుపతికి వెళ్లాల్సిందే. రాయలసీమలోనే అతిపెద్ద జనజాతర తిరుపతి గంగమ్మ జాతర. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయాన సోదరిగా, గ్రామ దేవతగా తాతయ్యగుంట గంగమ్మ విరాజిల్లుతోంది. ఈ జాతరకు 900 ఏళ్ల ఘన చరిత్ర ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. తిరుపతి గంగమ్మ జాతరలో వింత ఆచారాలు, విచిత్ర వేషధరణలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జాతరలు జరిగినా శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో జరిగే గంగమ్మ జాతరకు సాటిరావన్న చలోక్తి కూడా ఉంది. భిన్న సాంప్రదాయాలకు, వైవిధ్యాలకు అసరసిసలు కానిచ్చి తిరుపతి గంగ జాతర ఏడాదికోసారి అంగరంగ వైభవంగా జరిగే జాతర ఇది. వారం రోజుల పాటు ఈ జాతర వైభవంగా జరుగుతుంది.
తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యకుంట గంగమ్మ జాతర మే 6 నుంచి ప్రారంభమై 14వ తేదీతో ముగియనుంది. 6వ చాటింపు, 7వ బైరాగి వేషం, 8న బండ వేషం, 9న తోటి వేషం, 10న దొరవేషం, 11న మాతంగి వేషం, 12న సున్నపు కుండలు, 13న సప్తరాసులతో గంగమ్మ జాతర జరుగుతోంది. ఇక మే 14న ఉదయం చెంప నరకటంతో అమ్మవారి జాతర ముగుస్తోంది. ఈ చెంప నరకడం ఏంటి అని అనుకుంటున్నారా? మొత్తటికి బంకమట్టితో అమ్మవారి రూపాన్ని 20 అడుగుల ఎత్తులో తయారు చేస్తారు. చివరి రోజు అలా తయారు చేసిన అమ్మవారి ప్రతిమకు ఉన్న చెంపను నరకటంతో ఈ జాతర ముగుస్తోంది. తిరుపతి గంగమ్మ జాతరలో ఎంత ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. అసలు ఈ గంగమ్మ జాతర చరిత్ర ఏంటో ఓసారి తెలుసుకుందాం. పూర్వం తిరుపతిని పాలేగాళ్ళు పరిపాలించే రోజుల్లో ఒక పాలేగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కారం చేసేవాడు. కొత్తగా పెళ్ళైన వధువు మొదటి రాత్రి తనతో గడపాలి అంటూ ఆంక్షలు విధించేవాడు. అయితే ఈ పాలేగాడిని అంతమోదించి శ్రీజాతిని రక్షించేందుకు గంగమ్మ తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాలలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భక్తులు భావిస్తారు. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలేగాడి కన్నుపడి ఆమెను బలత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమోదించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలేగాడు పారిపోయి దాక్కున్నాడట. వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందట. అయినా పాలేగాడు దొరకలేదు. 4వ రోజు గంగమ్మ దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడు అని అనుకొని పాలేగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట. ఈ దుష్ట శిక్షణను తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా చూడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతరను జరుపుకుంటూ ఉంటారు. పాలేగాడి కోసం గంగమ్మ వేసిన వేషాలే భక్తులు జాతర సమయంలో ధరిస్తారు. గంగమ్మ జాతరలో భాగంగా వారం రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు ఆయా రోజుల్లో 6 రకాల వేషాలతో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారట. బైరాగి వేషంతో ప్రారంభమయ్యే వేషాల కోలాహలం గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగుతాయి. జాతర ప్రారంభమయ్యే మొదటి రోజున పుట్టింటి సారెను అవిలీల గ్రామ పెద్దల నుంచి ఆలయ నిర్వాహకులు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి పాదాల ముందు సమర్పిస్తారు. ఆ విధంగా సాంప్రదాయబద్ధంగా పుట్టింటి సారెను అందుకున్న మరుక్షణం నగర పొలిమేరలో చాటింపు వేస్తారు. ఇక ఆ తర్వాత జాతర పూర్తి అయ్యేంత వరకు కూడా నగరం నుంచి స్థానికులు ఎవరూ కూడా పొలిమేర దాటకూడదన్నది చాటింపునకు అర్థం.
తిరుపతి గంగమ్మ జాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది. అమ్మవారి జాతర 7 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే ఏర్పాట్లన్నింటిని అయితే పూర్తి చేశారు. అసలు గంగమ్మ జాతర అంటే ఏంటి, ఆ విశేషం ఏందో అనేసి ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుంటాం. స్వామి చెప్పండి, అమ్మవారికి జాతర అనేది ఎందుకు చేస్తారు? ఈ జాతర ఒక విశిష్టత ఏంటి? శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి తిరుపతి గ్రామదేవత, తిరుపతి తిరుమల గ్రామదేవత గంగమ్మ. కేవలం తిరుపతిగా మాత్రమే కాక రాయలసీమ ప్రాంతానికి తలమానికమైనటువంటి జాతర తిరుపతి గంగ జాతర. ఇది చాలా వినూత్నంగా ఉంటుంది. గ్రామ దేవతలకు చేసే ఉత్సవాలను తిరునాళ్ళు లేదా జాతర అంటారు. ఈ గంగమ్మ తల్లికి మే నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అత్యంత వైభవోపేతంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబింపజేసే విధంగా ఒక వినూత్న విధానంలో జాతర ఉత్సవం జరుగుతుంది. 6వ తేదీ మంగళవారం అమ్మవారికి ఎదురుకుండా మహామండపంలో ఉన్న విశ్వరూప స్తంభమునకు అభిషేకం జరుగుతున్న ఉదయము. తదుపరి ఆ విశ్వరూప స్తంభమునకు ఒడిబాలు కట్టుట అనే సంప్రదాయంతో జాతరకు శ్రీకారం చుడతారు. అమ్మవారి యొక్క పుట్టినిల్లు అవిలాల గ్రామము. ఆ పుట్టినింటి సారే అమ్మవారిగా ఆ సాయంకాలం చేరుతుంది. పుట్టినింటి సారే ఊరేగింపుగా అమ్మవారి వద్దకు వచ్చే సందర్భంలో తిరుపతి పొలిమేరలలో చాటింపు ఉత్సవాన్ని చేస్తారు. అనగా జాతర ప్రారంభమైంది. స్థానికులైన వారెవరూ కూడా గ్రామాంతరము ప్రయాణము చేయవద్దు అని ఒక సూచన. అత్యవసరమైతే ప్రయాణం చేసి మరల గ్రామాన్ని చేరుకోవాలి. అది తర్వాత బండ వేషము, దొర వేషము, బైరాగ వేషము, సప్పరాలు, సున్నపు కుండలు, మాతంగి వేషము, ఈ విధంగా వివిధములైన వేషధారణలతో భక్తులు అమ్మను దర్శించి మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఈ వేషధారణల్లో ప్రధానంగా రేళ్లకాయలు మెడలో ధరించడము, నల్లని బొట్లు పెట్టుకుంటారు, తెల్లని నాముతో మీసాలు వలె అలుదుకుంటారు. వారికి తోచిన విధంగా వేషాలు ధరిస్తారు. ఒక చేతిలో చీపురు, మరొక చేతిలో వేప కొమ్మలు, వేప ఆకులు ధరించి గుంపులు గుంపులుగా సమూహములుగా వీధుల వెంట అమ్మవారిని గురించి వివిధ రకములైన ఊత జానపదాలను ఉచ్చరిస్తూ అమ్మను దర్శిస్తారు. అయితే అందరూ సార్వజనికంగా ధరించే వేషం ఒకటి, అది మాతంగి వేషము. అది ఆదివారం రోజున మగవారంతా కూడా స్త్రీల వలె చీరలు ధరించి పూల జడలు, ఆభరణములు పెట్టుకుని అమ్మను దర్శించి మొక్కులు తీర్చుకుంటారు. శనివారం రోజున చక్కగా అమ్మవారికి తిరుమల నుంచి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానము నుంచి శేషవస్త్రములు, పట్టు చీరలు, పసుపు కుంకుమలు, పండ్లు పూలు మొదలైనటువంటివి సారిగా వస్తాయి. ఇది గోవిందరాజుల సన్నిధానము నుంచి తిరుపతి 4 మాడల వీధులలో ఊరేగింపు అత్యంత వైభవపేతము, చిత్ర విచిత్ర వేషధారణలతో ఊరేగింపుగా గర్భాలయంలో అమ్మవారి సన్నిధానాన్ని చేరుకుంటుంది. 12వ తేదీ రాత్రి సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు తెల్లవారితే మంగళవారం అమ్మవారికి రసద్రవ్యములు, సౌగంధిక ద్రవ్యములు, హరిద్ర మొదలగు విశేషమైనటువంటి ద్రవములతో అభిషేకం జరుగుతుంది. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తము, వేకువజామున అమ్మవారు బంగారపు వజ్ర కిరీట ధారణము, స్వర్ణ ముఖ కవచాలంకరణతో భక్తులను అనుగ్రహిస్తారు చల్లని చూపులతో. మంగళవారం రాత్రి విశ్వరూప నిర్మాణం జరుగుతుంది. 13వ తేదీ తెల్లవారుజామున బుధవారం ఉదయాత్పూర్వము చెంప నరకడం అనేటువంటి ఉత్సవంతో ఈ జాతర పరిసమాప్తమవుతుంది. ఈ విశ్వరూప నిర్మాణానికి ఉపయోగించిన మట్టి ప్రసాదంగా స్వీకరిస్తారు భక్తులు ఎంతో ప్రగాఢ విశ్వాసంతో. ఈ మట్టిని స్వీకరిస్తే దీర్ఘకాలికమైన రోగములు నిర్మూలనమవుతాయని, గ్రహ బాధలు తొలగుతాయనేది ప్రజల ప్రాచీన ఆత్మవిశ్వాసము.
ఈ విధంగా ఈ జాతరలో పాల్గొంటారు అనేక మంది. ఒకవేళ జాతర సమయంలో అమ్మను దర్శించలేకపోతే జాతర తరువాత 5 మంగళవారములలో ఏ ఒక్క మంగళవారం అమ్మను దర్శించినా జాతర రోజున దర్శన ఫలం కలుగుతుంది. అయితే అమ్మవారి జాతర 7 రోజుల పాటు జరుగుతుంది. ఏడు రోజుల పాటు కూడా వివిధ వేషధారణలో వచ్చి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అదేవిధంగా విశ్వరూప దర్శనం ఏదైతే ఉందో లాస్ట్ రోజు చంపనరకడము, ఆ చంపనరకడం దానిలో ఏదైతే అమ్మవారి మట్టి ఉంటుందో అది ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ ఇళ్లల్లో పెట్టుకోవడం కానీ లేదంటే నీళ్ళలో కలిపి తాగడం వల్ల ఆరోగ్యాలన్నీ కలుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ భాస్కర్తో ముని, 360 న్యూస్, తిరుపతి. గంగమ్మ జాతర ఈ పేరు కొంతమందికి తెలుసుంటుంది, కొంతమందికి తెలియకుండొచ్చు. కానీ గంగమ్మ జాతరని ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నారు తిరుమలలో. కానీ తిరుపతి గంగమ్మ జాతరలో అమ్మవారిని బూతులు తిట్టే ఆచారం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఎస్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ముని ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ ముని, చెప్పండి, అసలు ఈ గంగమ్మ జాతర ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? ఈ గంగమ్మ జాతరకు సంబంధించిన విశిష్టత గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ భారతి. తిరుపతి గంగమ్మ జాతర 90 ఏళ్ల చరిత్ర కలిగినది. అయితే అమ్మవారు స్వామివారి చెల్లెలు అనేసిన ప్రసిద్ధి కూడా ఉంది. తిరుపతి గంగమ్మ జాతర అనేది 7 రోజుల పాటు చేస్తారు. ఈ 7 రోజుల పాటు అమ్మవారికి రకరకాల అలంకరణలతో వైభవంగా పూజలు పునస్కారాలు అనేది భక్తులు చేస్తూ ఉంటారు. అయితే ఈ 7 రోజుల పాటు భక్తులు కూడా వివిధ రకాల వేషధారణలో వచ్చి అమ్మవారికి మొక్కులు అనేది చెల్లించుకుంటూ ఉంటారు. అయితే అమ్మవారు గత 9 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అమ్మవారి టెంపుల్లో ఏదైతే మనం కోరికలు కోరుకుంటామో అది నెరవేరుస్తుందని కూడా అమ్మవారు అనేసి చెప్తారు. అమ్మవారు తాతయ్యగుంట గుడిలో వెళ్ళడానికి ముందు అమ్మవార్లు ఏడైతే ఉన్నారో అమ్మవారు పుట్టిల్లు అంటారు. అదే అవిలాల అమ్మవారిది పుట్టిల్లు. ఆ పుట్టినింటి కాడి నుంచి అమ్మవారికి సారి కూడా సమర్పిస్తారు. అయితే అది ఆ కార్యక్రమాన్ని కూడా ఆలయ అర్చకులు కానీ ధర్మకర్తల మండలి చైర్మన్ కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే అమ్మవారు ఏదైతే ఉందో, అమ్మవారి గంగమ్మ జాతర ఏదైతే ఉందో, ఈ జాతరలో విశేషమైనటువంటి జనాలు వచ్చి అమ్మవారికి వారు మొక్కు తీర్చుకొని పొంగళ్ళు పెట్టి చేసుకుంటూ ఉంటారు. ఇదే విధంగా ఇంకోటి, ఈ జాతరలో పాల్గొనలేకుండా ఉండే భక్తులకు కూడా ఏదైతే 5 మంగళవారాల పాటు అమ్మవారిని వచ్చి 7 రోజుల జాతర అయిన తర్వాత 5 మంగళవారాల్లో ఏ వారం వచ్చి అమ్మవారిని దర్శించుకున్నా కానీ ఈ జాతరలో దర్శించుకున్నంత శ్రేష్టమైన కూడా స్వామివారు చెప్తున్నారు. భారతి. రైట్ ముని, ఎంతమంది ప్రతి సంవత్సరం ఈ జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ఎంతమంది ఉంటుండొచ్చు అని అంటారు? వేల సంఖ్యలో వస్తూ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు భక్తులు. మాతాంగి వేషం కావచ్చు, బైరాగి, లేదంటే సున్నపు కొండలు, ఇలాంటి వేషాలు, చాలా రకాలైనటువంటి వేషాలు ధరించి వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని వచ్చి దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. భారతి. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుగుతుంది కాబట్టి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఆలయం దగ్గర? ఎప్పటి నుంచి ఈ గంగమ్మ జాతర అనేది ప్రారంభం కాబోతుంది? రేపటి నుంచి ఈ గంగమ్మ జాతర ప్రారంభం కానున్నది. అదే ఇవాళ సాయంత్రం అమ్మవారి ఏదైతే పుట్టినిల్లు ఉందో అవిలాల, ఆ టాంచి ఈరోజు రాత్రి అమ్మవారికి ఆ టాంచి సారెలు, పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకొని వచ్చి ఇవాళ తాతయ్యగుంట గంగమ్మ గుడి ఉంది, అది వచ్చి అమ్మవారికి అది చేరుస్తారు. ఆ చేర్చిన తర్వాత రేపు నుంచి గంగమ్మ జాతర అనేది ప్రారంభమవుతుంది. 7 రోజుల పాటు ఈ గంగమ్మ జాతర అనేది జరుగుతుంది. ఏదైతే లాస్ట్ రోజు 7వ రోజు ఉందో విశ్వరూప దర్శనం తర్వాత అమ్మవారి విశ్వరూపాన్ని చంప నరకడము అనేసి అంటారు. అమ్మవారి ప్రతిమలో ఏదైతే బంకమట్టిని ఉపయోగిస్తారో ఆ బంకమట్టిని తీసుకొని భక్తులు నీళ్ళల్లో కానీ ఇంట్లో కానీ పెట్టుకుంటే మంచిదనేసి అని చెప్పి భక్తులకి భావంతో ఉంటారు. అందుకు ఈ విశ్వరూప దర్శనం ఏదైతే ఉందో చంప నరకడంతో అమ్మవారి జాతర కూడా పూర్తవుతుంది. దీనికి పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకునే ఇది ఉంటుంది. భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ముని.
రాయలసీమలోని అతిపెద్ద జనజాతర తిరుపతి గంగమ్మ జాతర. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయాన సోదరిగా గ్రామ దేవతగా తాతయ్యగుంట గంగమ్మ విరాజిల్లుతోంది. అయితే ఈ జాతరకు 900 ఏళ్ల ఘన చరిత్ర ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. తిరుపతి గంగమ్మ జాతరలో వింత ఆచారాలు, విచిత్ర వేషధారణలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జాతరలు జరిగినా శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో జరిగే గంగమ్మ జాతరకు సాటి రావన్న చలోక్తి కూడా ఉంది. భిన్న సాంప్రదాయాలకు, వైవిధ్యాలకు అసలు సిసలు కనాచి తిరుపతి గంగ జాతర. ఏడాదికోసారి అంగరంగ వైభవంగా జరిగే జాతర ఇది. వారం రోజుల పాటు ఈ జాతర వైభవపేతంగా జరగనున్నది. తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మే 6 నుంచి ప్రారంభమై 14వ తేదీతో ముగియనుంది. 6న చాటింపు, 7న బైరాగి వేషం, 8న బండ వేషం, 9న తోటి వేషం, 10న దొరవేషం, 11న మాతంగి వేషం, 12న సున్నపు కుండలు, 13న సమర్పణలతో గంగమ్మ జాతర జరుగుతోంది. ఇక మే 14న ఉదయం చెంప నరకటంతో అమ్మవారి జాతర ముగుస్తోంది. ఈ చెంప నరకటం ఏంటి అని అనుకుంటున్నారా? మొదటి బంకమట్టితో అమ్మవారి రూపాన్ని 20 అడుగుల ఎత్తుతో తయారు చేస్తారు. చివరి రోజు అలా తయారు చేసిన అమ్మవారి ప్రతిమకు ఉన్న చెంపను నరకటంతో ఈ జాతర ముగుస్తోంది. తిరుపతి గంగమ్మ జాతరలో ఎంత ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు భక్తులు.